నమస్కారం. అపర రామభక్తుడు, అకుంఠిత దీక్షాపరాయణుడు హనుమంతుడు, మహావీరుడు, అతి బలాక్రమవంతుడు ఆంజనేయుడు. అనంత పుణ్యాన్ని ప్రసాదించే దైవం అనంత పద్మనాభస్వామి. శ్రీ లక్ష్మీదేవి ప్రియనాథుడు, ఆపన్నుల ఆపద్బాంధవుడు శ్రీ అనంత పద్మనాభస్వామి. ఆ హనుమంతుడు అనంత పద్మనాభస్వామితో కలిసి దర్శనమిచ్చే అపురూప ఆలయం శ్రీ అనంత పద్మనాభస్వామి కాలా హనుమాన్ మందిర్. మరి ఈనాటి భక్తి సమాచారంలో అత్తాపూర్లో కొలువుతీరి ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి కాలా హనుమాన్ మందిరాన్ని దర్శించుకుందాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం. హైదరాబాద్ మెహదీపట్నం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. శంషాబాద్ మార్గంలో హైదర్గూడ అత్తాపూర్లో అలరారుతున్నది. పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 161 నుండి ఎడమవైపు మలుపు తీసుకొని లోపలికి ప్రయాణం చేస్తే శ్రీ అనంత పద్మనాభస్వామి కాలా హనుమాన్ మందిరం చేరుకోవచ్చు. సువిశాల ప్రాంగణంలో నిర్మితమైన ప్రాచీన ఆలయం. ఆలయంలో కట్టడాలు మన ప్రాచీన నిర్మాణ శైలికి తార్కాణంగా నిలుస్తాయి. ఈ ఆలయాన్ని అక్కన్న మాదన్నలు నిర్మింపజేశారని అర్చకుల కథనం. శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలిని చంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి యుంలంకిని చంపి యుంలంకయుంగాచియుం భూమి జంజూచి ఆనందము పొంగయాయుంగరం తెచ్చి ఆరత్నం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషును చేసి సంజీవును నంగదు జాంబవంతాది నీలాదులు కూడి ఆ సేతువుం దాటి వానరులు మూకలై దైత్యులందరూ సగా రావణుండంతకారాగ్ని. ఇదే శ్రీ కాలా హనుమాన్ మందిరం. ఈ ఆలయ అర్చకుల పూర్వీకులకు స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి నేను విష్ణు స్వరూపుడును, నాకు సింధూరం పూయవద్దు అని ఆజ్ఞాపించారట. అప్పుడే స్వామి మూర్తిపైన ఉన్న సింధూరం మాయమైపోయిందంట. అప్పటి నుండి స్వామి విగ్రహానికి సంపింగ తైలం పోయడం ప్రారంభించారు. నల్లని రూపంలో దర్శనమిచ్చే ఈ స్వామి శ్రీ కాలా హనుమాన్గా ప్రసిద్ధి పొందాడు. రాష్ట్రంలో ఈ ఏకైక ఆలయంలోనే హనుమంతుడు నల్లని రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరు దూర్మిలేరంచు మన్నించినన్ రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ పాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో వక్రమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తం. గర్భాలయంలో స్వామిని దర్శించుటకు వెళ్లే మార్గంలో ఒక పెద్ద గంట ఉంటుంది. ఈ గంట ఆలయ నిర్మాణ కాలం నాటిదని చెప్తారు. గంటను మోగించి శ్రీ కాలా హనుమాన్ను దర్శిస్తారు. ఇదే స్వామి సన్నిధి. సుమారు 300 సంవత్సరాల క్రితం స్వామి మూర్తిని ప్రతిష్ఠ చేసి ఉండవచ్చని అర్చకులు తెలిపారు. बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హనుమంతుడు నల్లని రూపంలో దర్శనమిస్తాడు. దక్షిణాభిముఖంగా కొలువుతీరి ఉండడం మరొక ప్రత్యేకత. సాధారణంగా ఆంజనేయస్వామి శరీరం దక్షిణాభిముఖంగా ఉండి శిరస్సు తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ శరీరము శిరస్సు రెండూ దక్షిణాభిముఖంగా ఉండడం విశిష్టతగా చెప్పుకోవచ్చు. దక్షిణాభిముఖంగా కొలువున్న స్వామి దర్శనం మహామహిమాన్వితమని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ స్వామిని త్రికరణ శుద్ధిగా సేవిస్తే సర్వదోష నివారణ జరుగుతుంది. శీఘ్రంగా మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. जय हनुमान ज्ञान गुण
సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత. ఆలయ అర్చకుల పూర్వ వంశస్థులకు స్వప్నంలో స్వామి ఇచ్చిన అనుజ్ఞ అనుసారం ఈ స్వామికి చందనం పూయకుండా సంపెంగ తైలం పూయడం ఆలయంలో ఆనవాయితీగా వస్తున్నది. తైలం పూయడంతో స్వామి నల్లని రూపం దాల్చి శ్రీ కాళా హనుమానుగా కొలువబడుతున్నాడు. ఈ విధంగా హనుమంతుడు నల్లని రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు మన దేశంలో 2 ఉన్నాయి. ఒకటి రాజస్థాన్లో ఉండగా మరొకటి మన రాష్ట్రంలో ఉన్న ఈ ఏకైక ఆలయం. మూంజ జనేऊ छाचै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसे. మనం ముందుగా దర్శించుకున్న ఆంజనేయ స్వామికి ఎదురుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువు తీరి ఉన్నాడు. ఈ గుహాలయంలో స్వామి స్వయంభూగా వెలిశాడట. జనమేజయ మహారాజు ఈ గుహను తొలిచి స్వామికి ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మింపజేశారట. శ్రీ అనంత పద్మనాభ స్వామిని సేవిస్తూ ఆంజనేయ స్వామి శ్రీ దాసాంజనేయ స్వామిగా కొలువు తీరి ఉన్నాడు. అందుకే భక్తులు ముందుగా కాళా హనుమాన్ని దర్శించి ఆ తర్వాతే ఈ స్వామిని దర్శించుకుంటారు. ఈ స్వామి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సుమారు 1100 సంవత్సరాల క్రితం నుండే గుహలో శ్రీ అనంత పద్మనాభ స్వామి పూజింపబడుతున్నాడట. చిన్న గుహలో స్వయంభూగా వెలిసిన స్వామికి ఆలయం నిర్మింపజేసి అప్పటి నుండి నిత్య పూజలతో సేవిస్తున్నారు. ఈ స్వామి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామానుజాచార్యుల వారిని దర్శించవచ్చు. తొలుత శ్రీ అనంత పద్మనాభ స్వామి నిలయంగా మాత్రమే ఉన్న ఈ ఆలయంలో శ్రీ దాసాంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశారు. శ్రీ కాళా హనుమాన్ దర్శన అనంతరం భక్తులు దర్శించే స్వామి శ్రీ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి. ఆంజనేయ స్వామి తన 2 చేతులు జోడించి అనంత పద్మనాభ స్వామి దాసుడిగా, శ్రీ దాసాంజనేయ స్వామిగా కొలువుంటాడు. కావున ముందుగా ఈ స్వామిని దర్శించి స్వామి అనుజ్ఞతోటే గుహాలయంలో శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించాలని చెప్తారు. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. ఇదే పుష్కరిణి. ఒకప్పుడు అరణ్య ప్రాంతంగా ఉండే ఈ ప్రదేశంలో జనమేజయుడు అనే మహారాజు సర్పయాగం చేశాడట. ఆ యజ్ఞగుండంలో నీరు నిలిచి క్రమంగా పుష్కరిణిగా రూపొందిందని చెప్తూ ఉంటారు. ఈ పుష్కరిణిలో ఉన్న జలాన్ని శిరస్సుపై చల్లుకుంటే సర్వపాప నాశనమని ప్రతీతి. ఈ పుష్కరిణి మన పూర్వీకుల కాలం నాటి కోనేరును తలపింపజేస్తుంది. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ. పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ. నారాయణ నారాయణ జయ. విష్ణు వక్షస్థల నివాసిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. నారాయణుడి అనుగ్రహం పొందాలి అంటే లక్ష్మీ కటాక్షము అవసరం. ఇదే శ్రీ మహాలక్ష్మి మందిరం. ఈ ఆలయ ఆవరణలో ఉన్న పుష్కరిణి తవ్వకాలలో లక్ష్మీదేవి విగ్రహం లభించిందట. ఆ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. అనంతగిరి పైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను దర్శించిన భక్తులు అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తారు. ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ అమ్మవారి దర్శనంతో శ్రీ కాళా హనుమాన్ మందిర సందర్శనం పరిపూర్ణమవుతుంది. భాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ,
కుంకుమార విబింబముగా అతులిత బలధాముడు, అంజనీపుత్రుడు, హనుమంతుడు. వీరుడు, శూరుడు, బుద్ధి ప్రదాయకుడు, తత్వజ్ఞాన ప్రదాయకుడైన ఆంజనేయ స్వామి తనను కొలిచిన భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. హనుమంతుడు, శ్రీ అనంత పద్మనాభుడు ఒకే చోట దర్శనమిచ్చే ఈ ఆలయం అపురూపం. ఇది గోశాల. దేవస్థానం వారు ట్రస్టును ఏర్పాటు చేసి గోశాలను నిర్వహిస్తున్నారు. राम दुआरे तुम रखवारे होतना आज्ञा बिनु पठारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेजी सम्हारो आपै तीनों लोक हाँकते कापे भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जोलावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै चारो युग परताप तुम्हारा है परसिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे అరుదుగా కనిపించే శ్రీ కాళా హనుమాన్ మందిర్ దర్శనం అలౌకిక ఆనందాన్నిస్తుంది. భూత ప్రేత పిశాచ పీడలను తొలగింపజేస్తుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తే భయాలు తొలగుతాయి, భాగ్యములు కలుగుతాయి. అందుకే మనసారా ఆ స్వామిని ఆశ్రయించండి. అత్తాపూర్ శ్రీ అనంత పద్మనాభ స్వామి కాళా హనుమాన్ దివ్యాశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బజరంగబలి. అపర రామభక్తుడు, అంజనీ పుత్రుడు హనుమంతుడు అకుంఠిత కార్యదీక్షతకు, అచంచల భక్తి విశ్వాసానికి తార్కాణం ఆంజనేయుడి అవతారం. ఈ స్వామిని దర్శిస్తే భూత ప్రేత పిశాచ పీడలు, గ్రహ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ కేపీహెచ్బి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించి తరిద్దాం. जानकी लक्ष्मणोपेतं जटामकुटमण्डितं सासितूणधनुर्बाणपाणिं रक्तं चरान्तकं स्वलीलया जगत्त्रातुम् आविर्भूतमजं विभुं रामरक्षां पठेत् प्राज्ञः पापघ्निं सर्वकामदां शिरो मे राघवः पातु. కేపీహెచ్బి కాలనీ 2వ వీధిలో శ్రీ వీరాంజనేయ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉన్నది. ఆంజనేయ స్వామి శ్రీ వీరాంజనేయ స్వరూపంలో దర్శనమిస్తున్నాడు. విశాల ప్రదేశంలో ఆలయం నిర్మింపచేశారు. మిత్ర ప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది 64 అడుగుల మూర్తి. ఆంజనేయుని బలానికి, వీర శౌర్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది ఈ మూర్తి. ఎత్తైన ఈ మూర్తి దర్శనం భక్తుల మదిలో అభయ భావాన్ని పెంపొందిస్తుంది. ఆంజనేయుని ఉన్నత వ్యక్తిత్వం వలె ఉన్నతంగా కానవస్తుంది. సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రఘుత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ జానుని సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః
एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत्। पाताल भूतल व्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते। रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति। ఈ ఆలయ నిర్మాణం వెనుక భక్తుల దృఢ సంకల్పం దాగి ఉన్నది. గునుపూడి సుబ్బారావు అనే భక్తుడు స్వామి అనుగ్రహంతో ఈ ఆలయం నిర్మింపచేశాడు. 1985లో ఈ కాలనీకి నివాసం ఉండడానికి వచ్చిన సుబ్బారావు గారికి ఆంజనేయ ఆలయం నిర్మింపచేయాలని భావించి స్వచ్ఛందంగా పూనుకొని స్వంత మరియు భక్తుల ఉదార విరాళాలతో నిర్మాణం పూర్తి చేశారు. లభతే జయమంగళం ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధ కౌశికః రామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామః త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ క్షీరకృష్ణాజినాంబరౌ ఫలము. ఆంజనేయ స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి స్వరూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ స్వామిని సేవిస్తే భక్తులకు శని బాధల నుండి విముక్తి లభిస్తుంది. ప్రతి మంగళ శనివారాలలో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ స్వామి దర్శనానికి వస్తుంటారు. హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. సామూహిక ఆకు పూజతో సేవించి స్వామి కృపకు పాత్రులైనారు. ఆకు పూజతో స్వామిని సేవిస్తే మన మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయని, ఇంటిలో శాంతి నెలకొంటుందని ప్రతీతి. జంట నగరాలే కాక రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల నుండి కూడా భక్తులు విచ్చేసి ఈ స్వామి సేవతో సత్ఫలితాలు పొందుతున్నారు. కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా గచ్చన్మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః రామో దాశరథిశూరో లక్ష్మణానుచరో బలి కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః जानकी वल्लभः श्रीमानप्रमेय पराक्रमः इत्येतानि जपन्नित्यं मद्भक्तः श्रद्धयान्वितः अश्वमेधादिकं पुण्यं सम्प्राप्नोति न संशयः रामं दूर्वादळश्यामं पद्माक्षं पीतवासनं स्तुवन्ति नामभिर्दिव्यैः न ते संसारिणो नराः रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्स्थं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं. ఇదే ఆలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామిని కూడా దర్శించవచ్చు. ఆంజనేయుడు శివాంశ సంభూతుడు. ఈశ్వరుణ్ణి ఆంజనేయుణ్ణి దర్శిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయని పెద్దల ఉవాచ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల
హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీ శ్రీ వీరాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకా